గాంధీ తాత, హ్యాపీ బర్త్డే. నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు తెలుసా మహాత్మా? నువ్వు అందించిన స్వేచ్ఛా భారత వీధుల్లో నీ నామం అమ్ముకొని రాజకీయ పాలకులు, నీ రూపం నమ్ముకొని రేపటి పౌరులు అడుక్కుంటూనే ఉన్నారు. నువ్వింకా బ్రతికే ఉన్నావు మహర్షి. నీ జయంతి రోజున నీ పైన గౌరవం కొద్దీ మందు షాపులు, మటన్ షాపులు అన్నీ మూసేస్తాం. ముందు జాగ్రత్తగా మందు విందు ముందు రోజే కొనేస్తావు అనుకో. నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు తండ్రి. పిల్లలకి సెలవిస్తాం, ఫోటోలకి దండేస్తాం, నీ గురించి బట్టి ఎంపట్టి వల్లె వేస్తాం. నీ విగ్రహం కూడా ఇక్కడెక్కడో ఉండాలి తాత. అటు ప్రజలు ఇటు ప్రభుత్వం వెతికే పనిలోనే ఉన్నారు. కబ్జా చేయని చౌరస్తాల్లోనో ఏ సందుల్లోనో కర్ర లేక, కళ్ళజోడు లేక, చేతిలో భగవద్గీత లేక, నిల్చునే చోటు లేక, దుమ్ముతో ధూళితో రకరకాల పార్టీల జెండాల ఊపిరాడని స్థితిలో ఎక్కడో దగ్గర దొరకపోలే తాత. గాంధీ ఇజాలకి, గాంధీ విగ్రహాలకి చోటు లేదు ఇక్కడ. గాంధీతనం చాలా బరువు తాత, మేము మోయలేము. ఈశాన్యంలో బరువు అని చెప్పి నీ విగ్రహాన్ని తీసేస్తారు. వాస్తవం కన్నా వాస్తు అమ్ముకున్న వాస్తు పండితులు తాత. అప్పుడెప్పుడో తెల్లవాళ్ళ నుండి స్వరాజ్యాన్ని తీసుకొచ్చావు, కానీ ఇప్పుడు నల్లవాళ్ళ నుండి సురాజ్యాన్ని మాత్రం బ్రతికున్నా తేలేవు. నీ వల్ల కాదు. ఇక్కడ రోజుకో అధికార నిర్లక్ష్యం తాత, పూటకో అనధికార దుర్మార్గం తాత. కావాలంటే పుట్టి చూడు తాత. పుడితే ఏం జరుగుతుందో తెలుసా తాత? నెంబర్ 1, మీ అమ్మగారు పుత్లీబాయి గారు ప్రైవేట్ ఆసుపత్రికే వెళ్ళాలి. పురిటి నొప్పులు భరించట్లేదని ఆపరేషన్ చేస్తారు. నెంబర్ 2, మీ ఇల్లు కబ్జా కిందో రోడ్డు వైడనింగ్కో పోద్ది. నెంబర్ 3, కిరాయి ఇంట్లో రెంట్ భరించలేవు. నెంబర్ 4, కూరగాయలు రేషన్ కొనలేవు. నెంబర్ 5, స్కూల్లో సీటు దొరకదు, డొనేషన్ కట్టలేవు. నెంబర్ 6, ఎక్కడికి వెళ్ళినా ఏ ఊట్లు అని అడుగుతారు మరి. నెంబర్ 7, ఏ ఊరు అని అడుగుతారు. నెంబర్ 8, లేక అప్పుడు ఆఫ్రికా వెళ్ళావు, ఇప్పుడు అన్నీ ఉండి ఆఫ్రికా వెళ్ళాలి. 9, ఎందుకు నవ్వుతున్నావు అని అడుగుతారు తాత. 10, రకరకాల వాళ్ళు నిన్ను కొనాలని చూస్తారు తాత. 11, మా మతంలో చేరితే నీకు నిండుగా బట్టలు ఇస్తామని చెప్తారు. నెంబర్ 12, పాలిటిక్స్లో ఇవ్వలేవు తాత, ఈమిన్నా సీటు కొనలేవు. నెంబర్ 13, మమ్మల్ని ఉద్ధరించడానికి ఉపవాసాలు, సత్యాగ్రహాలు చేసి అసెంబ్లీకి వచ్చినా ఒంటరి అవుతావు. వందల కాకుల మధ్యన హంసల, లక్షల ముళ్ళ మధ్యన మల్లెల, కోట్ల గాడ్సేల మధ్యన గాంధీల బతకలేవు, జాతిని బతికించలేవు. రాతలు మారుతున్నప్పుడల్లా, చేతులు మారుతున్నప్పుడల్లా అవినీతి చూడలేక, పాపాలు చూడలేక, రూపాయల రూపంలో సాక్షిగా బ్రతుకున్నందుకు ఎన్నిసార్లు చచ్చిపోతున్నావో తండ్రి. పుట్టక తాత, మళ్ళీ అస్సలు పుట్టక. ఇక్కడ నియమనిష్టలు లేని రాజకీయ పొల్యూషన్ తాత, నీతి లేని వాణిజ్య పొల్యూషన్, పని లేని సంపదల పొల్యూషన్, శీలము లేని విద్యల పొల్యూషన్, వర్గ ప్రాంతాల పొల్యూషన్, లంచాల కంచాల మంచాల పొల్యూషన్, మానసిక రోగుల పొల్యూషన్, బలవంతుల పొల్యూషన్, 2 చెంపలపై కొట్టే జాతి పొల్యూషన్ తాత. పుట్టొద్దు తాత, అస్సలు పుట్టొద్దు. ఏంటి తాత, ఎంత చెప్పినా నవ్వుతా ఉంటావేంటి? ఆత్మనిగ్రహం, ఆత్మవిశ్వాసం, ఆత్మ సౌందర్యం కలిసి మెలిసి, కలిసి కదిలి, కలిసి మెరిసే నవ్వు తాత అనేది. నీ ఆదర్శాల్లో, నీ సిద్ధాంతాల్లో నడవలేకపోయినా కనీసం నీలా స్వచ్ఛంగా కూడా నవ్వలేకపోతున్నాను తాత. క్షమిస్తాను, నా జాతిని క్షమించు, మా ఇండియన్ క్షమించు. నువ్వు కలలు కన్నా రామరాజ్యం కళ కళ నీ మనవాణ్ణి